హలో అండి. మా ఊరికి, మా అమ్మ వాళ్ళ ఊరికి మధ్యలో కొంచెం అడవి ఉంటుంది. ఒక 2, 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఒకటే రూట్ అండి. పక్కనంతా బీడు, ఇలాగా గ్రావెల్ వేసిన గుంటలు అవి ఉంటాయన్నమాట. రోడ్డుకి అటు పక్క ఇటు పక్క మధ్యలో అయితే తార్ రోడ్డు ఉంటుంది. పక్కనంతా ఇఫ్కో వాళ్ళు అంటే గవర్నమెంట్ ల్యాండ్ గోడలు కట్టేసుకొని పెద్ద పెద్దగా వాళ్ళైతే ఆక్రమించేసుకున్నారు. అక్కడైతే ఇలాగా కల్లేకాయ చెట్లు విడిగా ఉన్నాయి. అంటే అక్కడికి పశువులు ఏమి వెళ్ళవు కాబట్టి మనుషులు కూడా వెళ్ళే అవకాశం ఉండదు. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. బయట ఆ, వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఈ చెట్టు అనేది కనిపించిందండి. ఇదిగోండి వీటిని మేమైతే మా ఊరి సైడ్ కలేకాయలు అంటారు. చాలా బాగుంటాయి. ఇదిగోండి పళ్ళు పచ్చవి అయితే పుల్లగా ఉంటాయి. పళ్ళు పండితే మాత్రం చాలా బాగుంటాయి. స్వీట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇవైతే బల్జికాయలు అంటారండి. ఇవైతే ఎల్లో కలర్ లో ఉన్నాయి. బాగా పండితే ఇవి కూడా గ్రేప్ కలర్ లో వస్తాయంట. ఇది బలి చెట్టు అంట. ఇది బలిచికాయలు చాలా బాగుంటాయని మా హస్బెండ్ చెప్పాడు. ఇంకా కొన్ని కాయలు అయితే కోసుకుంటాను, ఎలా ఉంటాయో చూస్తానని చెప్పేసి. ఇవైతే నాకు తెలియదు మామూలుగా, అందుకోసమే కోసాను. కలేకాయలు అయితే నాకు బాగా తెలుసు, చాలా బాగుంటాయి. నేను మా ఊరికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పక్కన ఏమన్నా కలేకాయ చెట్లు ఉన్నాయా అని చూసుకుంటూనే వెళ్తాను. ఉంటే మాత్రం ఖచ్చితంగా బండి ఆపమంటాను. బండి ఆపిన వెంటనే దిగతి వెళ్ళి నేను కోసుకుంటాను. చూసారా, న్యాచురల్ గా పండేది ఎంత ఎంత టేస్ట్ గా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు పుట్టే పిల్లలకు మాత్రం ఈ కాయలు అంటే ఏంటో కూడా తెలియదు. మనకు మాత్రం మేమైతే చిన్నపిల్లకాయలు అప్పుడైతే పచ్చి కాయలు కనిపించినా కూడా కోసుకొని తినే వాళ్ళని, పుల్ల పుల్లగా ఉండేవి అనమాట. పండుగ అయితే చాలా తీగా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఏ ఎరువులు పురుగు మందులు ఏమి కలపకుండా వేయకుండా వచ్చే ఈ అందమైన పండ్లు తినడానికి ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అది పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే దక్కుతాయి. అంతే కదా. ఇది నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.